కేసీఆర్ హయాంలో మహిళా బీసీకి మంత్రి పదవి ఇవ్వనప్పుడు మాట్లాడని కవిత ఇప్పుడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. బీసీలకు సగం పదవులు ఇవ్వడాన్ని తన తండ్రి నాడు ఎందుకు అడగలేదని ప్రశ్నించారు ఆయన. సామాజిక న్యాయం కోసమే 12 మంది బీసీలకు కేబినెట్లో మోడీ స్థానం ఇచ్చారని గుర్తు చేశారు. మీరొచ్చి మీ అధికారం కోసం అధికారంలో ఉన్నప్పుడు బీసీలు కనబడ్డారు, ఆడబిడ్డలు కనబడ్డారు. పూలే విగ్రహం పెట్టుడు చేత కాదు. నాయనని అడిగి ఒక్క ఆడబిడ్డ కూడా మంత్రి పదవి ఇవ్వకపోతే నేను ఎంపీకి రాజీనామా చేస్తా అనడం చేత కాదు. ఇవాళ వచ్చి బీసీలకు అన్యాయం జరిగింది. 100 ఎలుకల్ని తిన్న తర్వాత పిల్లి చెప్పిందంట కాశీ కోయి గంగల మునిగి వస్తా అని. అట్లుంది మా చెల్లె ముచ్చట. చెల్లె నువ్వు చెప్పే ఏ ముచ్చట కూడా ప్రజలు విశ్వసించారు. నువ్వు ధర్నాలు చేయి, రాస్తారోకోలు చేయి, ప్రజలకు ఏది మేలవుతుందో, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఏది లాభం జరుగుతుందో అది భారతీయ జనతా పార్టీ చేస్తుంది, నరేంద్ర మోడీ గారు చేస్తారు. అది ఏ విషయంలో అయినా సరే మేము కంటి తుడుపు చర్యలు చేయం. చెప్పింది చేస్తాం. ఈ దేశం కోసం పనిచేస్తాం. నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, ఇండివిజువల్స్ లాస్ట్ అని చెప్పేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. నాకు పదవి రాకపోతే నేను వేరే కుంపరి పెట్టుకునేటోళ్ళు మా పార్టీలో ఎవరు ఉండరు చెల్లె. కాబట్టి నీ పార్టీ గురించి, నీ సొంత కుటుంబం గురించి, నీ ఆస్తుల పంపకం గురించి, నీ వారసత్వ పంచాయతీ కోసం నువ్వేం చేసుకున్నా మాకు అభ్యంతరం లేదు. కానీ మాటి మాటికి వెనకటికి మీ ఆయన మాట్లాడినట్టు ఇప్పుడు నువ్వు కూడా అట్లే మాట్లాడితే నరేంద్ర మోడీ గారి గురించి, భారతీయ జనతా పార్టీ గురించి, కేంద్ర ప్రభుత్వం గురించి ఏం మాట్లాడినా ఎక్కడికక్కడ భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తల నుంచి నిరసనను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఈ సందర్భంగా నేను శ్రీమతి కల్వకుంట్ల కవిత గారిని హెచ్చరించాను.